శ్రీమాత్రే నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉన్నాయి. ఈ ఏడాది రాజయోగం లభిస్తుంది. సంవత్సరమంతా శని లాభస్థానంలో సంచరించడం, రాహువు రాజ్యస్థానంలో ఉండటం కలిసొచ్చే అంశాలు. డిసెంబర్ 7 నుంచి రాహువు భాగ్యంలో కొలువుతీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సంవత్సరం ఆరంభంలో గురువు ధనస్థానంలో ఉండడంతో ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ నుంచి గురువు 3వ ఇంటికి మారతాడు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ తర్వాత గురువు 4వ ఇంటికి చేరతాడు. దీంతో కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. డిసెంబర్ 7 నుంచి కేతువు తృతీయంలో ఉండడంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తి కొద్దీ అన్నదానం చేయండి. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. శివుడిని పూజించండి. లాభశని దశమ రాహువు జూన్ వరకు ధనస్థానంలో గురువు, ఆ తర్వాత ఏడాదంతా చతుర్థంలో ఉచ్చస్థితి గురువు సంచారం వల్ల కొత్త సంవత్సరం చాలా వరకు అనుకూల ఫలితాలను అనుభవించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రతి ఆర్థిక ఆస్తి వ్యవహారంలో సానుకూల పడుతుంది. ముఖ్యంగా కొద్ది ప్రయత్నంతో కొద్ది శ్రమతో ప్రతి పని నెరవేరుతుంది. ఆదాయ వృద్ధికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ఆ తర్వాత ఎటువంటి ప్రయత్నమైనా శుభ ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆశించిన విజయాలను ఇస్తాయి. అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. లాభస్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నందువల్ల ఇంటా బయట బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు అధికమయ్యే అవకాశం ఉంది. కుజగ్రహం అనుకూలంగా లేనందువల్ల అనవసర వ్యయానికి, అనవసర పరిచయాలకు, వ్యసనాలకు అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ జీవితం సాధారణంగా సాగిపోతుంది. దాంపత్య సంబంధమైన విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మధ్య మధ్య చికాకులు తలెత్తవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విహారయాత్రలకు కూడా అవకాశం ఉంది. శుభం భూయాత్.